చద్దన్నం పాత తరంలో దీన్ని ఆహారంగా తీసుకుని మన పూర్వీకులు ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉండేవారు. కాలానుగుణంగా వచ్చిన మార్పులతో నేటి తరం దీనికి దూరమయ్యింది. ఆయిల్, జంక్ ఫుడ్ మిళితమవుతున్న ఆహారాన్ని తింటూ కొందరు అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వారికి గతాన్ని గుర్తు చేయాలని భావించిన ఇద్దరు యువకులు మన చద్దన్నం పేరుతో దుకాణాన్ని ప్రారంభించారు. బెజవాడలో తొలిసారి చద్దన్నం రావడంతో స్థానికులు లొట్టలేసుకుని తింటున్నారు. అసలు చద్దన్నం ఉపయోగాలేంటి, ఎన్ని రకాలు, వాటిని తింటున్న నేటితరం అభిప్రాయమేంటనే అంశాలపై మా ప్రతినిధి కృష్ణమనాయుడు అందిస్తున్న కథనం చూద్దాం. పాశ్చాత్యపు ఆహారపు అలవాట్లపై ప్రజలకు విరక్తి వచ్చింది. అందుకనే పాతకాలపు ఆహారపు అలవాట్లపైన మొగ్గు చూపుతున్నారు. ఇందులో భాగంగానే విజయవాడలో మొదటిసారిగా చద్దన్నం స్టాల్ని ఏర్పాటు చేశారు. ఇది రాష్ట్రంలోనే మొదటి స్టాల్ అని చెప్తున్నారు. ఇద్దరు యువకులకు వచ్చినటువంటి ఈ ఆలోచన ఎలా కార్యరూపం దాల్చింది, ప్రజలకు ఎటువంటి ఆహారాన్ని ఇక్కడ అందిస్తున్నారో వారి మాటల్లో తెలుసుకుందాం. మొదటగా ఇక్కడ రెగ్యులర్ చద్దన్నము, రాగి చద్దన్నము, జొన్న చద్దన్నాన్ని ఏర్పాటు చేశారు. వీటి యొక్క ప్రాముఖ్యతలను వారి మాటల్లో తెలుసుకుందాం. సార్, మాది ప్రకాశం డిస్టిక్ కనిగిరి మండలం గురువాజపేట గ్రామము. మేము ప్రెజెంట్ అయితే ఇక్కడే ఉంటున్నాం, భవానీపురంలో. ఇది మన దగ్గర చద్దన్నాలు ఉంటాయి సార్, 4 రకాల చద్దన్నాలు. ఒకటి రెగ్యులర్ చద్దన్నం ఒకటి ఉంటుంది, ఇంకోటి రాగి చద్దన్నం అనేది ఒకటి ఉంటుంది, ఇంకోటి కొర్రల చద్దన్నం ఒకటి ఉంటుంది, ఇంకోటి జొన్న చద్దన్నం ఒకటి ఉంటుంది, ఇంకా రెండేమో వేడిగా హాట్ పొంగల్స్ ఉంటాయి. ఒకటేమో అరికిలి పొంగలి, ఇంకోటి సాముల పొంగలి. అందులోకి మనం తినడానికి కలుపుకొని తినడానికి సాంబార్ ఉంటుంది, చట్నీ ఉంటుంది, కొత్తిమీర పుదీనాతో చట్నీ ఉంటుంది. ఈ సొంటి, వాము, జీలకర్ర, ధనియాలు అన్నీ కలిపి ఒక కారపొడి ఉంటుంది. ఇంకా బీట్రూట్, ఆనియన్స్ కామన్ అది. ఇంకా మన దగ్గర ఆర్గానిక్ లడ్డూలు ఉంటాయి సార్. ఒకటి అవిసె గింజలు, నువ్వులు, బెల్లంతో ఒకటి లడ్డు, ఇంకోటేమో ఓట్స్, అటుకులు, బెల్లంతో ఒక లడ్డు, ఇంకోటి అంజీరా ఖర్జూరం ఒక లడ్డు, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు వాటితో ఒక లడ్డు ఉంటుంది. అన్నీ ఆర్గానిక్ బెల్లంతో ప్లస్ తాటి బెల్లము 2 కలిపి మిక్స్ చేసి చేస్తాము. 10 to 11 అవర్స్ నానబెడతాము. నానబెట్టిన తర్వాత వండిన తర్వాత ఈ మట్టి పాత్రలు ఉన్నాయి కదా, వాటిలోనే మనము వేసి పాలు వేసి తోడేస్తాము. అవి మనకి మార్నింగ్ కల్లా మంచిగా ప్రోబ్యాక్టీరియా, ప్రోబయోటిక్స్ అవి ఫామ్ అవుతాయి. అవి మనకి చాలా హెల్త్కి చాలా మంచిది. వీటిల్లో ఎక్కువ ప్రోటీన్స్, విటమిన్స్, ఫైబరు, అన్ని కాల్షియము, పొటాషియం, అన్ని మెగ్నీషియం అన్నీ ఉంటాయి, ఐరన్, అవి అన్ని రిచ్ ఇన్ న్యూట్రిషన్స్. ఇవి వీటిలన్నిటిలో హెల్దీ రిలేటెడ్ కాబట్టి అందరికి ఇద్దామని మనము ఇది తీసుకొని వచ్చాము. ప్రతి చిరుధాన్యం కూడా డైలీ పర్ కిలో వండుతాము. అది వచ్చేసి 9:30, 10 కల్లా అయిపోతుంది. మిగతా కస్టమర్స్ కూడా వెనక్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటున్నాయి. ప్రతి కస్టమర్కి అందించడానికి మేము దోహదపడుతూ ఉంటుంది. ఇక్కడ ఇలాంటిది పెట్టడం అనేది అందరికీ హెల్త్ మీద కాన్షియస్ని పెంచే విధంగా ఉంటుంది. పాత రోజుల్లో మన వాళ్ళు తిని పౌష్టికంగా తిని బలంగా ఎలా ఉన్నారు, దానికి ఇలాంటి ఫుడ్డే కారణం. అలాంటిది మళ్ళీ ఈరోజు ఇలాంటి ఫుడ్ తీసుకొచ్చి అందరికీ అందుబాటులో ఉదయాన్నే పెట్టినందువల్ల సో అందరూ తిని ఆరోగ్యంగా ఎటువంటి బీపీ, షుగర్ ఇవన్నీ కంట్రోల్లో ఉంటూ, ఇంతకుముందు మనం చూసాం చద్దన్నంకున్న ప్రాముఖ్యత వేరే ఎటువంటి ఉదయానికి ఉండదు. ఇక్కడ ఇలాంటిది పెట్టి వీళ్ళు చేయటం అనేది చాలా ఎంకరేజ్ చేయాలి. ఇంతకుముందు మామూలుగా ఇడ్లీ, దోశ ఇది తింటుండే వాళ్ళం డైలీ, కొంచెం అన్ఈజీగా అలా ఉండేది. ఇక్కడ చెప్పారు సజ్జన్నం ఇక్కడ పలానా 2 టౌన్లో పలానా పాయింట్లో పెట్టారని చెప్పి, డైలీ రాకపోయినా కుదిరినప్పుడల్లా కొంచెం ఆరోగ్యం గురించి అని చెప్పి ఇక్కడ వరకు వచ్చి తిని వెళ్తున్నాం. ఈ జొన్న సజ్జన్నం కానీ, కొర్రల సజ్జన్నం కానీ తిన్న తర్వాత మనకి చాలా ఫ్రీగా ఉంటుంది. హెల్త్ పరంగా కానీ ఏదైనా గ్యాస్ట్రిక్ సమస్యలు ఇవి కూడా మనకి ఇంత ముందులాగా లేవు. టిఫిన్ చేద్దామని వెళ్ళిపోతుంటే నాకు ఇక్కడ కనపడ్డది, మంచి ఫుడ్ లభించింది. ఎక్కువ క్యాలరీలు కూడా వస్తున్నాయి దీనివల్ల. బయట తినే ఫుడ్ వల్ల నాకు అంతేం అనిపెట్ల. నూనె వస్తువులు తినటం తగ్గించండి ఎవరైనా సరే. రెగ్యులర్గా దోశలు, ఇడ్లీలు ఇవన్నీ తింటూ ఉంటాము. సరే వీళ్ళు కొత్తగా పెట్టారు, మనం ఇళ్లలో కూడా ఎప్పటి నుంచో ఈ చద్దన్నం అనేది పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనకు ఒక అవగాహన అనేది ఉంది. సరే అది ఎప్పుడన్నా ఇళ్లలో చేపిస్తుంటాము. సరే మొదటిసారి వీళ్ళు కొత్తగా పెట్టారు, చూద్దామని వచ్చాము. నేను రెగ్యులర్గా మార్నింగ్ టైంలో ఇక్కడికి వచ్చి ఈ ఫుడ్ తినడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇడ్లీ, మన చపాతీ, నెక్స్ట్ దోశలు, వీటి బదులు 1000 రెట్లు ఈ ఫుడ్కి మనం ప్రిఫరెన్స్ ఇవ్వడం అన్నది చాలా మంచిది. ఈ ఫుడ్ని పిల్లలకి అలవాటు చేయడం చాలా మంచిది. హెల్త్ పరంగా వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. పాతకాలం ఫుడ్డే కానీ కొత్త రుచులు మేళవించి ఈ తరం వారు తినేలాగా అద్భుతంగా తయారు చేశారు, ప్రిపేర్ చేశారు.
ఇప్పుడు ఇది ఫుడ్ తీసుకుంటే కొంచెం మళ్ళీ మన హెల్త్ ఏదైనా పాడైపోయిన హెల్త్ ఏదైనా ఉంటే రికవర్ చేసుకోవడానికి మంచి ఛాన్స్ అనుకుంటున్నాం. పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ నుంచి ఇంట్లో అన్నాలు ఉండటం మానేసేసి ఫాస్ట్ ఫుడ్స్ అలవాటు అయిపోయి గ్రౌండ్లలో తిరుగుతూ రోజుకు ఒకళ్ళు స్పాన్సరింగ్ చేసుకుంటూ మళ్ళా ఎంతైతే మైలేజ్ ఖర్చు చేసామో మళ్ళీ తినేయటం ఇదంతా చేస్తున్నారు. ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. రాగి సజ్జ రాగుజావా ఇలాంటివన్నీ పెట్టి జనాలకి ఎంతో, అందులో ఈ లబ్బిపేట సెంటర్లో చాలా బాగా చేస్తున్నారు. పిల్లల్ని కూడా మనం ఎంకరేజ్ చేయాలి. ఇడ్లీ దోశలు అవన్నీ కాకుండా రాగులు సజ్జలు ఇలాంటివన్నీ చేసి జనాలకి ఎంతో సేవ చేస్తున్నారు వీళ్ళు. ఇలాంటి ఈ యూత్ని మనం ఇంకా డెవలప్ చేసి అందరూ దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కరోనా తర్వాత ప్రజల్లో సంప్రదాయ ఫుడ్పై మరింత అవగాహన పెరిగింది. ఇందుకోసమే రాగులు, జొన్నలు, సద్దలతో కూడినటువంటి చద్దన్నాన్ని తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆ ఆసక్తే ఇద్దరు యువకుల యొక్క బిజినెస్గా మారింది. ప్రకాశం జిల్లా నుంచి వచ్చినటువంటి ఈ ఇద్దరు యువకులు ఇక్కడ విజయవాడలో స్టాల్ ఏర్పాటు చేసి దిగ్విజయంగా తమ యొక్క వ్యాపారాన్ని నడుపుతున్నారు. మరింత మందికి ఆరోగ్యాన్ని అందించడమే తన లక్ష్యమని చెబుతున్నారు. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, విజయవాడ.